వచ్చావా మిత్రమా, చూసావా మిత్రమా, ఎవడో బడుద్దాయి నన్ను బంధించాలని చూశాడు. ఎవడో వెధవాయి నా మీద వల విసిరాడు. బడుద్దాయి వెధవాయి కాదు, నీ మీద వల విసిరిన గడుగ్గాయిని నేనే. ఒక గ్రామంలో ఓ రైతు, అతని భార్య, వాళ్ళకి సొంత పొలం ఉంది. కాని ఏ పంటలు సాగు చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయో తెలియక పిచ్చి మొక్కలతో ఉన్న పొలంలో దిగాలుగా కూర్చుని ఉన్నారు. తోటి నక్కలన్నీ తరిమి కొట్టగా ఒంటరైపోయిన ఓ జిత్తుల మారి నక్క ఆ రైతుని గమనించి, ఇతన్ని ఎలాగైనా బుట్టలో వేసుకుని మన పబ్బం గడుపుకోవాలని పన్నాగం పన్ని నక్క రైతుతో ఇలా అంది. దిగులు పడకు, నేను ఒక ఐడియా చెప్తా. పండ్ల మొక్కలు వేయి, బంగారం పండుద్ది. నీకు నేను తోడుంటా. నువ్వు పనిచేస్తావా? అమ్మో, నా వల్ల ఏమవుద్ది, కానీ 24 గంటలు కాపుకి కాపలా కాస్తా. ఏమంటావు? నమ్మకమేనా? నమ్మకం మీదే ఈ ప్రపంచం నడుస్తుంది మిత్రమా, నన్ను నమ్ము. సరే, అయితే అలాగే కాని అని లేచాడు రైతు. కొంతకాలానికి పండ్ల తోట తయారైంది. విరగ కాసిన పండ్లను చూసి నక్క తన మోసానికి పదును పెట్టింది. ఐడియా నాదే, పండ్లు నావే. నా తెలుగుతో అతని గేటు దగ్గరే ఆపి పండ్లన్నీ నేనే అరగిస్తా. ఆకుల మాటున నిగనిగలాడుతున్న పెద్ద పుచ్చకాయ, దాని ముందు డప్పాలు పోతూ నక్క ఇలా అంది. యహో, నా మూతి మీద లక్కుంది, నా నాలుక మీద కిక్కుంది. నన్ను ఆపడం ఎవరితారం? లాగించేద్దాం ఈ పాలం. అంటుండగానే నక్క మీద వల వచ్చిపడి వలలో చిక్కుకున్నా నక్క, అయ్యో అయ్యో, ఎవడు విసిరాడి వల? కాదు కదా, ఇది కళ కాదు కాదు, ఇది వలే. డాంబికాయలకు పోతే దెబ్బ అయిపోతాం. రక్షించండి అని రచ్చ చేస్తే బయటపడతాం. రండి బాబు రండి, నన్ను కాపాడండి. బంపర్ ఆఫర్. ఇదేంటి, సంతలో శనక్కాయలు అమ్మినట్లు ఇలా పిలవడం ఏంటి? ఇలాగైతే ఎవరు వస్తారు? వాళ్ళు ఎవరు తీస్తారు? ఏడవాలి. రక్షించండి, నన్ను కాపాడండి. ఎవరు లేరా? ఎవరూ రారా? రైతు భార్య వచ్చారు. వచ్చావా మిత్రమా, చూసావా మిత్రమా, ఎవడో బడుద్దాయి నన్ను బంధించాలని చూశాడు. ఎవడో వెధవాయి నా మీద వల విసిరాడు. బడుద్దాయి వెధవాయి కాదు, నీ మీద వల విసిరిన గడుగ్గాయిని నేనే. ముక్కు మీద వేలేసుకుని, మీ తెలివి తెల్లారినట్టే ఉంది. నక్కలో ఓరకుక్కలో కూరకు పనికిరావు. దాని మీద ఎందుకేశారు వల? ఈ రైతు ఏదో తేడాగా మాట్లాడుతున్నాడే. వీడికి వీడి పెళ్ళానికి పీటముడి పెట్టి 30 తిప్పలు పెట్టాలి. సిగ్గు నటిస్తూ, ఊరుకో మిత్రమా, ముద్దు చేస్తే సంకనెక్కినట్టు స్నేహితుడా అంటే నువ్వే నా ప్రియసఖి అంటావా? నా మీదే వలపవలు విసురుతావా? గుర్రున చూసి నక్కని ఫాట్మని కొట్టింది రైతు భార్య. నోర్ముయ్, నా మొగుణ్ణి పట్టుకుని వలపు గిలుపు అంటావా? తోలు తీసి చెట్టుకు వేలాడగట్టి తోకని ముక్కలు ముక్కలు చేస్తా. ఇదేంది ఇది? ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. వీళ్ళిద్దరూ మరీ టాలెంటెడ్గా ఉన్నారే. ఇలా అయితే బయటపడేదట్ట. నేను చెప్తాను. చెప్పు చెప్పు, ఎంతైనా మన మిత్రులం కదా. చెప్పుచ్చు కొడతా. ఇప్పుడు స్నేహం అంటావు, తర్వాత నా సవితినంటావు. పళ్ళు రాలుతాయి ఏమనుకున్నావో. కొట్టు, రాలగొట్టు. పళ్ళుండబట్టే మన తోటలో పళ్ళన్నీ తినేసింది ఈ జిత్తులు మారిది. ఏంటి, నేనా? ముళ్ళకర్రతో ముడ్డు మీద పొడుస్తా. ఆ రోజు నా దగ్గరికొచ్చి ఏమన్నావు? పళ్ళ తోట వేసేయి, బంగారం పండుద్ది, జీవితాంతం కాపలా కాస్తా అన్నావా లేదా? అన్నాను, కాపలాగా ఉన్నాను. ఏం నువ్వు ఉన్నది? తోట కాపొచ్చింది కదా అని నేనొస్తే ఎండాకాలం కాపెట్ట వస్తుంది అని సీతాఫలం చెట్టు చూపించి మామిడి పళ్ళన్నీ మింగేశావు. శీతాకాలంలో కాయలెట్ట కాస్తాయని మామిడి చెట్టు చూపించి సీతాఫలాలన్నీ చప్పరించేశావు. నిన్నటికి నిన్న నీ నక్క గుంపంతా పిలిచి పార్టీ ఇస్తానని తోటంతా పాడు చేశావు. అవును, కానీ ఇదంతా నీకెవరు చెప్పారు గురు? ఎవరా? ఆ నక్కలే. నక్కలా అంటే నా సొమ్ము తిన్నా. ఎవడిది సొమ్ము? నీదా నాదా?
కుక్కతో ఒక వంకర నక్క బుద్ధి టింకర. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? ఏమి చేయొద్దులే, అలా వదిలేయ్. దీన్ని వదిలేస్తే శిక్ష ఏముంది? దీనికి బుద్ధెలా వస్తుంది? వదిలేయమంటే వల్లో నుండి వదిలేయమని కాదు, వల్లోనే ఉండని. కాపలా ఉన్నట్టుంటుంది, బయటికి రాలేదు కదా, తోట క్షేమంగా ఉంటుంది. మరి నాకు తిండో? మోసం చేసే వాళ్ళకి తిండి దొరకదు, కష్టపడే వాళ్ళకి ఫలితం దక్కకుండా ఉండదు.